కదా, ఇవన్నీ మనకు తెలుసు. ఆ రీతిగా మరి జక్కయ్య ఒక సుంకపు గుప్తదారుడై ఉండి, ఏమండి, ఒకప్పుడు ధనం కోసం ఆరాటపడి లోకం కోసం పరుగులెత్తిన వ్యక్తి ఇప్పుడు యేసు కొరకు పరుగులెత్తి మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా తన హృదయంలోకి తన ఇంటిలోనికి ప్రభువుని చేర్చుకున్నాడు. హల్లెలూయా. ప్రభువుకి తెలుసు అక్కడున్న ప్రజలందరూ కూడా ఎందుకు వచ్చారో, ఏమండి, ఏ ఆలోచనతో వచ్చారో, ఏ ఆశతో వచ్చారో, మరి వాళ్ళు వచ్చిన పరిస్థితులన్నీ ప్రభువుకి తెలుసు. అక్కడున్న వారందరి హృదయాల్లో ఏదో ప్రభు ద్వారా మేలు పొందుదాం, ఆశీర్వాదం పొందుదాం, ప్రభు కార్యాలు చూద్దాం, ప్రభు ద్వారా పోషించబడదాం అన్నట్లుగా వచ్చారు. కానీ యేసును చేర్చుకునే మనస్సు అక్కడున్న ఏ వ్యక్తిలో లేదు. ఒక వ్యక్తిలో మాత్రమే ఉంది, అది జక్కీలోనే, మేడి చెట్టు మీద ఉన్న జక్కీలోనే ఉంది. హల్లెలూయా. అందుకే ప్రభు జక్కయ్య దగ్గరికి వచ్చి జక్కయ్యా అని పిలిచాడు. జక్కయ్య అని పిలిచి త్వరగా దిగమన్నాడు. జక్కయ్య తడువు చేయలేదు, త్వరగా దిగిపోయాడు. మరి నీ ఇంటికి వస్తానయ్య అన్నాడు. జక్కయ్య అన్నాడు, పర్వాలేదులే ప్రభు, మరోసారి రావచ్చులే, రేపు రాయ్యా, ఆ ఇల్లు ఎలా ఉందో కొన్ని సిద్ధపరచుకోవాలి. ఏమండి, అదేమి లేదు. జక్కయ్య సంతోషంగా యేసు ప్రభువాన్ని తన ఇంట్లోనికి చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఏమండి, సంతోషంగా, ఆయన సంతోషానికి అవధులు లేవు. ₹1,00,00,000 సంపాదించినప్పుడు అంత సంతోషం మరి పొందాడో లేదో తెలియదు, కానీ యేసు తన ఇంటిలోనికి చేర్చుకోవడానికి జక్కయ్య సంతోషపడ్డాడు. మరి చేర్చుకున్న జక్కయ్య మనకు తెలుసు, ప్రభు దగ్గర తన అతిక్రమాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టేశాడు. వాక్యం చెబుతుంది, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని మరి విడిచిపెట్టిన వాడే ప్రభు కనికరాన్ని పొందుతాడు. ఇప్పుడు జక్కయ్య ఏదో ఒప్పుకొని ప్రభు వెళ్ళిపోయిన తర్వాత మరలా పాత జీవితంలో జీవించలేదు. కానీ జక్కయ్య యథార్థ హృదయంతో తన అతిక్రమాలని ఒప్పుకొని ఏం చేశాడు, వదిలిపెట్టేశాడు. అందుకే ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అంటే ఇప్పుడు జక్కయ్య ఏం చేస్తున్నాడు, కుమారుని ముద్దు పెట్టుకున్నాడు. యేసు నీ ఇంటికి వస్తానంటే సంతోషంగా ప్రభుని తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. తన ఇంటిలోనికే కాదు, తన హృదయంలో కూడా చేర్చుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువాన్ని ముద్దు పెట్టుకున్నాడు కాబట్టి, అంటే ప్రభువుని అంగీకరించాడు కాబట్టి, ప్రభువుని చేర్చుకున్నాడు కాబట్టి, మరి కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నట్టు. నిజంగా మనం మంచి దినాల్లో ఉన్నాం. ఏ దినాన్ని ఏది సంభవించిందో తెలియని పరిస్థితులు ఇవి. మనం ఇంకా రక్షణ పొందకపోతే మనుషుల వైపు చూడకూడదు, భార్య వైపు, ఏమండి, భర్త వైపు, పిల్లల వైపు. కొంతమంది మనుషుల వైపే చూసి వారి జీవితాలను పాడు చేసుకుంటారు. జక్కయ్య ఎవరి వైపు చూడాల, యేసు వైపు చూశాడు. ఏమండి, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆటంకాలన్నింటినీ కూడా మరి వాటిని జయించుకుంటూ వెళ్ళిపోయాడు. ఈనాడు చాలామంది జీవితాల్లో ప్రభు సన్నిధికి రావడానికి ఏదో ఒక వంక, కదా, ఏదో ఒక సాకు, భార్యను మరి పిల్లలను, ఏదో ఒక సాకు వల్ల ప్రభు దగ్గరికి, నీ గుండెల్లో నిజంగా ఆశ ఉంటే గమనించండి, ఏ వ్యక్తి వైపు నువ్వు చూడు, పరిస్థితుల వైపు చూడు, నీ జీవితంలో ఏమంటే దేని వైపు నువ్వు చూడవు, యేసు వైపు నువ్వు చూసి ప్రభు దగ్గరికి వస్తావు. దేవునికి స్తోత్రం చెబుతా. ఎందుకంటే నువ్వు రక్షణ పొందితే, ప్రభువును నువ్వు చేర్చుకుంటే అది నీకు మంచిది, అది నీకు మేలు, అది నీకెంతో ఆశీర్వాదకరం. ప్రభువును కలిగి జీవించడమే నిజమైన ఆశీర్వాదం. ఈ లోకంలో ఒక మాట చెప్పాలంటే, మనం డబ్బు ఉంటే ఆశీర్వాదం, బిల్డింగులు ఉంటే ఆశీర్వాదం, పొలాలుంటే ఆశీర్వాదం, దేవుడు ఇస్తాడు ఇవన్నీ. కానీ నిజమైన ఆశీర్వాదం అది కాదు. నిజమైన ఆశీర్వాదం ప్రభు ఇచ్చే సమాధానమే. హల్లెలూయా. ఏమండి, నెమ్మదిగా జీవించడమే, కుటుంబంలో భార్యాభర్తలు పిల్లలు ఐక్యత కలిగి ఏకమనసుతో జీవించడమే నిజమైన ఆశీర్వాదం. నువ్వు పచ్చడి మీదకు దిగును, దానిలో నిజంగా ఎంతో సంతోషం ఉంటుంది. కొంతమంది బిర్యానీ తిన్నా, ఏమంటే జాయింట్లు తిన్నా సంతోషం ఏముండదు. ఎప్పుడు గలిబిలి, ఎప్పుడు గొడవలు, ఎప్పుడు కలవరాలు, కదా, ఎప్పుడు ఏదో ఒక గలిబిలితో జీవిస్తూ ఉంటారు. నిజమైన ఆశీర్వాదం నిజంగా ప్రభువును కలిగిన వ్యక్తే నిజమైన ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తి. దేవునికి స్తోత్రం చెబుతాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మరి ముద్దుల గురించి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము
38వ వచనాన్ని చదువుకుందాం. లోకాసు సువార్త 7:38 వచనం. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చాలండి. ఇక్కడ ఒక స్త్రీ యేసు ప్రభు వారి యొక్క పాదాలు వెనక నిలవబడి ఆమె ఏం చేస్తుంది? కన్నీళ్లతో యేసు ప్రభు వారి యొక్క పాదములు కడుగుతుంది. కడిగి ఏం చేస్తుంది? తన తల వెంట్రుకలతో యేసు ప్రభు వారి యొక్క పాదాలు తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుందంట. ఏమండి, ఎవరి పాదాలు ముద్దు పెట్టుకుంటాం మనం? చిన్నపిల్లల పాదాలు చక్కగా తెల్లగా మరి నీట్గా ఉంటాయి కాబట్టి కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు? చిన్నపిల్లల పాదాలు ముద్దు పెట్టుకుంటారు. పెద్దోళ్ళ పాదాలు ముద్దు పెట్టుకుంటామా? అబ్బా నా బంగారు తల్లి, అమ్మ నా బంగారు కొండ అని భార్య పాదాలు ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా? లేదా నా దేవుడు అయ్యా, నా దేవుడు అయ్యా, నా గొప్ప దేవుడు అయ్యా అని భర్త పాదాలు ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా? భర్త పాదాలు నొక్కమంటేనే లోలోపులు ఎన్ని తిట్టుకుంటా ఏమండి శపించుకుంటా నొక్కేవారు ఎంతమంది ఉన్నారు? సరే, స్తోత్రం చేద్దాం. మీరు అలాంటి వ్యక్తులు కాదులే, మీరు చాలా మంచి వ్యక్తులు. ఇప్పుడు ఈ స్త్రీ ఒకప్పుడు ఆమె లోకానుసారంగా జీవించింది. ఒకప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో జీవించింది? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి ఒకసారి. 7:13 వచనం. అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను, సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఎట్లనెను. చాలండి. ఎవరి వ్యక్తి చెప్పండి? తన పెనిమిటి ఇతర దేశం వెళ్ళాడు, ఇతర ప్రాంతం వెళ్ళాడు. ఏమండి, ఇతర ప్రాంతానికి వెళ్ళాడు సంపాదించుకుని రావటానికి. ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేస్తుంది? ఏమండి, ఆమె జారత్వం చేస్తుంది, అంటే పాపంలో జీవిస్తుంది. పరాయి పురుషుని చూసి సిగ్గుమాలిన మొహం పెట్టుకున్నట్టు అతనికి ముద్దు పెట్టి కొన్ని విషయాలు మాట్లాడుతుంది. అంటే పాపపు జీవితంలో జీవిస్తున్న స్త్రీ. ఇప్పుడు ఈ స్త్రీ కూడా ఒకప్పుడు పాపంలో జీవిస్తుంది, పాపాన్ని ముద్దు పెట్టుకుంది. ఎంతమందికి ముద్దు పెట్టిందో కదా. ఆమె లోకాన్ని పాపాన్ని ముద్దు పెట్టుకుంటూ జీవిస్తున్న పరిస్థితుల్లో ఆమె పాపం చేస్తూ ఉండగా ఆ యొక్క గ్రామ పెద్దలకి దొరికిపోయింది కదా. ఏ రోజైనా ఏదో ఒక సమయాన్ని ఖచ్చితంగా పాపం చేసేవారు దొరుకుతారు, దాంట్లో సందేహమే లేదు. ఎంతటి వ్యక్తి అయినా, ఎంత మనగాడైనా, ఏమండి, ఎంతమంది కళ్ళు కప్పుకొని తిరిగినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా తన పాపం ఆ వ్యక్తిని పట్టించింది. ఆ వ్యక్తి ఎంతటి వ్యక్తి అయినా సరే. దావీదు భక్తునికే తప్పలా. ఏమండి, దేవుడు దావీదు గారు అనుకున్నాడు, నా తప్పు ఎవరు చూడలేదులే అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ప్రవక్తను పంపించి తన తప్పు తెలియపరిచాడు. గుండె పగిలిపోయింది. దేవుని దగ్గర పశ్చాత్తాపడి తన పాపమును ఒక చిన్న పిల్లోళ్ళలాగా దావీదు భక్తుడు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాడు. మరలా ఆ పాపము జోలికి పోలా. మరలా విడిచిన పాపం జోలికి మరలా ఆయన జీవితంలో గమనించండి, దేవునికి దుఃఖాన్ని కలిగించే పని దావీదు గారు చేయలే. ఏదో తెలుసో తెలియకో జారిపోయాడు, బలహీనుడయ్యాడు. ఏమండి, దేవుడు తెలియపరిచాడు, దాన్ని సరి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. మాట చెప్పన, సరి చేసుకున్న వ్యక్తి ఘనుడు. అదే లోపంలో, అదే అతిక్రమంలో, ఏమండి, అదే దేవునికి వ్యతిరేకమైన కార్యాల్లో ఏముందిలే, వారు అలాగే చెప్తారులే, వారు అలాగే బోధిస్తారులే, ఏమైందిలే, ఏం శిక్ష రావట్లేదు కదా, ఏ బలహీనత రావట్లేదు కదా, చాలా బాగుంది కదా అని చాలా మంది అట్లాగే జీవించేవారు చాలా మంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఒక రోజు ఆ పాపం అప్పగించింది. ఇప్పుడు ఎవరికి అప్పగించింది? పరిసయ్యులు, శాస్త్రులు ఆమె పాపం చేస్తూ ఉండగా పట్టుకున్నారంట. మరి ఇలాంటి ఈ వ్యక్తులు ఎలాంటి వారంటే జాలి, ప్రేమ, దయ మరి లేని వ్యక్తులు. ఆమెను ఎప్పుడైతే పట్టుకున్నారో ఆ వ్యక్తి నిజంగా కృంగిపోయింది, ఆమె గుండె బలహీనమైపోయింది. ఇక నా పని అయిపోయింది బాబు అని మరి రాళ్లతో కొట్టడానికి సిద్ధపడ్డారు. మొత్తానికి యేసు ప్రభు వారి దగ్గరికి ఆమెను తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాత అంటున్నారు, మరి మోషే ధర్మశాస్త్రం ఏం చెబుతుంది?
పాపం చేస్తూ ఉండగా పట్టబడితే ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపమన్నారు కదా. మరి దీనికి నువ్వేం చెబుతావు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చావు కదా అని యేసు ప్రభువాన్ని శోధిస్తుంటే ప్రభు అన్నాడు, పాపము లేనివాడు ఆయన కిందుండి రాస్తున్నాడంట. ఏమండి, ప్రభు అన్నాడు, పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయండి అన్నాడు. ఒక మాట చెప్పన, పాపము లేని వారు ఎప్పుడు ఎదటవారిని నిందించరు. లోపము లేని వారు ఎప్పుడు ఎదటవారిని బాధపరచరు. లోపమున్న వ్యక్తి రాళ్ళేస్తాడు. ఏమండి, అవిధేయత ఉన్న వ్యక్తి బలహీనపరుస్తారు. ఏ లోపము లేని వాడు పోనీలే, సరి చేసుకోమ్మా, సరి చేసుకో, బ్రతుకు మార్చుకో, సరే తెలుసో తెలియక జారిపోయో, బలహీనమయ్యో, ఇక చక్కగా బ్రతుకు అంటారు. అక్కడ ఉన్న వ్యక్తి చిన్నపిల్లడు మొదలుకొని పెద్దవాడు వరకు రాళ్ళు పట్టుకున్నారంట కదా. ఎవరైనా సరే చిన్న లోపం కనపడితే చాలు, చిన్నోడు తిట్ట పెద్దోడు తిట్ట, చెప్పండి ఎంతమంది బాధపరుస్తారు. అందరూ కూడా వారి మనస్సాక్షులు గద్దించబడి వారి చేతిలో ఉన్న రాళ్ళు క్రింద పడేసి అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆమె మరి ప్రభు దగ్గర కన్నీరు గారుస్తుంది. అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా నేను ఎవరు శిక్షించలేదా? లేదయ్యా, నన్ను ఎవరో శిక్షించలేదు. ప్రభు చక్కని మాట అన్నాడు. శిక్షించే అధికారం కలిగిన యేసు ప్రభు, దండించే అధికారం కలిగిన ప్రభు అన్నాడు, ఇక నువ్వు పాపం చేయబాకమ్మా అన్నాడు. అంతే. ఏమండి, అమ్మ నిజంగా యేసు ప్రభు వారు మరి ఆయన పిలిచే పిలుపులో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమె ఎప్పుడైతే ఆ పిలుపు విందో, ఇక యేసు ప్రభు వారు చెప్పిన మాట ఆమె గుండెల్లో నాటుకుపోయిందంటే. ఒకప్పుడు లోకాన్ని ప్రేమించింది, లోకం కోసం ఎంత ఆడంబరంగా జీవించిందో, లోకంలో ఉన్న వ్యక్తులు ఆ వ్యక్తులకి నేను అట్రాక్షన్గా ఉండాలి, నేను నచ్చాలని ఎన్ని రీతులుగా ఎన్ని మేకప్లు వేసిందో. ఇప్పుడు దేవుని ప్రేమ రుచి చూసిన తర్వాత, ఆయన మంచితనాన్ని ఏమండి గ్రహించిన తర్వాత, ఒకప్పుడు పాపం కోసం పరుగులెత్తిన వ్యక్తి ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడున్నాడని వెతుక్కుంటా సీమోను యొక్క ఇంటిలో ఉంటే అక్కడికి ఆ స్త్రీ వచ్చేసింది. హల్లెలూయా. ఒకప్పుడు దేనికోసం పరుగులెత్తింది? పాపం కోసం. సిగ్గుమాలిన మొహం పెట్టుకొని, సిగ్గు ఉండదు ఇక ఆ వ్యక్తికి సిగ్గు ఇక ఏమాత్రం ఉండదు. ఆ వ్యక్తికి సిగ్గు లేనిది ఏం పట్టింది? అరే వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, ఇదేం ఉండదు. ఇక అదే ఆలోచనలు, అదే తలంపులు, అదే ఉద్దేశాలు, అలాగే జీవించింది. అరే పొరుగు వారు చూస్తారేమో, ఇరుగు పొరుగు వారు చూసి మా పెరిమిటి వస్తే మరి ఆ యజమానుడికి చెప్తారేమో అన్న భయం లేదు. ఇక సిగ్గుమాలిన మొహం పెట్టుకొని తిరుగుతుందంట. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా అట్లాగే తిరిగింది, పట్టబడిపోయింది. మరి దేవుని ప్రేమను చూసింది. అసలు నిజంగా చెప్పాలంటే ఆమె పాపమునకు, ఆమె శిక్షకు పాత్రురాలే. కానీ దేవుడు ఆమెను కనికరించి ఆమెను క్షమించి ఇక పాపం చేయొద్దని ప్రభు చెప్పిన తర్వాత, ప్రియులరా, ఇక ఆమె జీవితంలోకి ఎన్నడూ పాపం చేయలేదు. కానీ ప్రభువును వెతుక్కుంటా వచ్చి మరి యేసు ప్రభువాన్ని కనుగొని యేసయ్య పాదాలు వెనక నిలవబడి ఏం చేస్తుందంట? ఆ పాదాల మీద పడి ఆమె కన్యలతో ఆయన పాదాలు కడుగుతుంది. దేవునికి స్తోత్రం చేద్దాం. ఏమంటే తల వెంట్రుకల్ని ఎంత ప్రేమించిందో కదా. స్త్రీలు తల వెంట్రుకలు ఎంత ప్రేమిస్తారు. ఎన్ని రకాల జల్లేస్తున్నారు ఈ మధ్య. ఏమండి, రకరకాలు అంటే జుట్టు వెంట్రుకలను ఎంత ప్రేమిస్తారు. ఆ స్త్రీ కూడా ఎంతో ప్రేమించింది. కానీ ఇప్పుడు ప్రేమించిన ఆ వెంట్రుకలు ప్రభు పాదాలకు అంకితం చేసింది. దేవునికి స్తోత్రం చేద్దాం. ఆయన పాదాలను తుడుస్తూ ఆ పాదాలను ఏం చేస్తుంది? ముద్దు పెట్టుకుంటుందంట. యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. ఒకప్పుడు లోకాన్ని ముద్దు పెట్టుకుంది, ఒకప్పుడు పాపాన్ని ముద్దు పెట్టుకుంది. ఇప్పుడు యేసు ప్రభువారి యొక్క పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఆమె కన్యలతో ఆయన పాదాలు కడుగుతూ తెచ్చిన విలువైన అతనంట ప్రభు పాదాలకి రాస్తుంది. హల్లెలూయా. ఈ సన్నివేశాన్ని చూసిన సీమోను అనుకుంటాడు, ఇదేంటి పాపాత్ములు వచ్చి యేసయ్య పాదాల మీద పడి ఆ రకంగా ఆమె చేస్తుంటే ఈ గద్దించడేంటినా కదా. కొంతమంది ఏంటి పాస్టర్ గారు గద్దించడేంటి, ఏంటయ్య గారు నువ్వు మౌనంగా ఉంటావు? ఏమంటే ఆత్మల భారం నీకుంటేనేగా, ఆత్మల రక్షణ భారం నీకుంటే నీకు లేదు కాబట్టి ఏది పడితే అది మాట్లాడతావు. నీకు లేదు కాబట్టి ఏమంటే గద్దిస్తావు, తిడతావు, శపిస్తావు. సేవకుని గుండెల్లో ఏముంటుందంటే ఆత్మల భారం ఉంటుంది. అందువల్ల వారి జీవితాల్లో కొన్ని విషయాల్లో మౌనంగా ఉంటారు.
కొన్ని విషయాలలో సహిస్తారు, ఓర్చుకుంటారు. ఏ విధము చేతనైనా వారిని ప్రభువులోకి నడిపించాలని, ప్రభు మార్గములోకి నడిపించాలని, పరలోక వారసులుగా మరి ప్రతి ఒక్కరిని నడిపించాలని సేవకుని యొక్క గుండెల్లో తపన ఉంటుంది. అందుకనే అక్కడ యేసు ప్రభువారు మౌనంగా, ఆమె యొక్క హృదయపు రహస్యాన్ని ప్రభు ఎరిగిన వాడు కాబట్టి మౌనంగా ఉన్నాడు. సీమోను ఎగిరిగిరి పడుతున్నాడు లోపల. అప్పుడు ప్రభు అన్నాడు కదా, సీమోను, నీవు నన్ను ఆహ్వానించావు కానీ నా కాళ్ళకు నీళ్ళు, నా తలకు నూనె పెట్టలే. అసలు ఏం పట్టించుకోవాలి, ఏదో ఆహ్వానించావంతే. కానీ ఈ స్త్రీ వచ్చిన కాడి నుంచి కూడా ఏం చేస్తుంది చూడండి ఒకసారి ఆ మాట. యేసు ప్రభు వారు చెప్తున్న ఒక మాట, అదే లూకాసు సువార్త 7వ అధ్యాయము 45వ వచనం కానీ చదవండి. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. హల్లెలూయా. నువ్వు ముద్దు పెట్టుకోలా, కానీ ఈమె వచ్చిన కాడి నుంచి ఏం చేస్తుంది చెప్పండి? వచ్చిన కాడి నుంచి ఏం చేస్తుంది? ముద్దు పెట్టుకోవటం మానలేదంట. అంటే ప్రభుని ఎంత ప్రేమించిందో చూడండి. లోకాన్ని ప్రేమించింది. లోకం ఏమిచ్చింది? ఆమెకు అవమానం ఇచ్చింది. ఏమంటే లోకం ఏమిచ్చింది? ఆమెకు దెబ్బలు. లోకం ఏం చేసింది? మరణానికి సమీపంగా తీసుకెళ్ళింది. కానీ ఇప్పుడు యేసు ప్రభువాన్ని ప్రేమిస్తుంది. ఆయన పాదాలను ముద్దు పెట్టుకోవటం మానలేదంట. వచ్చిన కాడి నుంచి అదే పనిలో ఉంది. దేవునికి స్తోత్రం చేద్దా. ఎంత ప్రేమించిందండి. నువ్వు నన్ను ఆహ్వానించావు కానీ ముద్దు పెట్టుకోలేదంటాడు. చాలా మంది జీవితాల్లో యేసుని ఏదో నమ్ముకున్నాం అనుకుంటారు కానీ, చెబుతారు కానీ దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించరు. ప్రభు చిత్తాన్ని వారు చేయరు. దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తులుగా ఉండరు. ఏదో నమ్ముకున్నామంతే నామకార్థంగా. ఏదో నామకార్థంగా వస్తారు, వెళ్ళిపోతారు. ఏదో పాట పాడతాం, పాడకపోతే అలగటం కదా, ఏదో చేయాలని కాస్త పరిచర్య చేయటం, అంతవరకే. దేవుని చిత్తాన్ని, దేవుని ఆజ్ఞలు, దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలు అన్ని ప్రక్కన పడేసి చాలామంది జీవితాల్లో సీమోను వలె జీవించేవారు చాలామంది ఉన్నారు. ఆమె వచ్చిన కాడ నుంచి, ప్రభుని నమ్ముకున్న కాడ నుంచి ప్రభుని విడవల, ప్రభు ఉద్దేశాలు, ప్రభు చిత్తం, ప్రభు ఆలోచనలు, ఆయన ప్రణాళిక ప్రకారంగా ఆమె జీవిస్తుంది. ఒక మాట చెప్పాలండి, వచ్చిన కాడ నుంచి ముద్దు పెట్టుకోవటం మానలేదంట. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఈమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడి, అమ్మాయికి నువ్వు సమాధానంగా వెళ్ళు అన్నాడు దేవుడు. అంటే అంతకుముందు సమాధానం ఉందా? గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో నీకు ఎంత డబ్బున్నా ఉండొచ్చు, ఒకవేళ అధికారం ఉండొచ్చు, ఒకవేళ ప్రజలు నీ పక్షముగా ఉండొచ్చు, పాపం ఉంటే నీ జీవితంలో సమాధానం ఉండదు. నీకు మంచి బిల్డింగులు ఉండొచ్చు, సుఖవంతమైన జీవితం ఒకవేళ నువ్వు కలిగి జీవించవచ్చు, నీకు ఏది కొరత లేకపోవచ్చు, ఏది కొదువు లేకపోవచ్చు. గుర్తుపెట్టుకో, నీ గుండెల్లో సమాధానం మాత్రం ఏమాత్రం ఉండదు. అది ప్రభు ఇచ్చేది. ఈ స్త్రీతో అన్నాడు, అమ్మాయికి సమాధానంగా వెళ్ళు, ఎందుకంటే కుమారుని ముద్దు పెట్టుకుంది. హల్లెలూయా. ఒకప్పుడు పాపాన్ని ముద్దు పెట్టుకుంది, గ్రహించింది. పాపం ఆమెకు అవమానం ఇచ్చింది, ఆమె నష్టపోయేటట్లు చేసింది. ఇప్పుడు యేసును ముద్దు పెట్టుకోవటం వల్ల గమనించండి, ఆమెకు గౌరవ ప్రభావాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. గౌరవ ప్రభావం ఎప్పుడు వచ్చింది? తాగేవాడికి గౌరవం వచ్చిందా? లోకంలో జీవించే వారికి గౌరవమా? లేదు. యేసును నమ్ముకొని ప్రవర్తన మార్చుకొని ఆత్మీయంగా జీవిస్తూ దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ఒక క్రమంగా జీవించే వారికి గౌరవ ప్రభావాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఇప్పుడు ఈ స్త్రీకి దేవుడు గౌరవాన్ని ఇచ్చాడు, అట్లాగే దేవుడు ఆయుష్నిచ్చాడు. సమాజంలో ఒక శ్రేష్టమైన వ్యక్తిగా, అర్హమైన పాత్రగా దేవుడు ఆ వ్యక్తిని మార్చాడు. కారణం ఏంటంటే ఈమె క్రీస్తుని కుమారుణ్ణి ముద్దు పెట్టుకుంది. దేవునికి స్తోత్రం చేద్దాం. జక్కయ్య ముద్దు పెట్టుకున్నాడు, యేసును చేర్చుకున్నట్లు. లూదియా ప్రభువును ముద్దు పెట్టుకుంది. శరసాల నాయకుడు ప్రభువుని ముద్దు పెట్టుకున్నాడు. ఒక అధికారైన, ఆయనకేం కొదువు లేదు.
రాత్రిపూట ఏమండి రక్షణ పొందారు, బాప్తిసం పొందేశారంతే. ఆలస్యం చేయలా, తడువు చేయలా. ఇంకా సమయం ఉంది, ఇంకా వయసు ఉంది, ఏమండి ఇంకా లోకంలో ఏదో ఉందని వారు ఆలోచన చేయలేదు. దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దేవుని వాక్యం చెబుతుంది, పిల్లారా, నేడు అనే సమయం ఉండగానే మనం యేసుని సొంత రక్షకునిగా చేర్చుకుంటే నిజంగా మనకంటే ధన్యులు ఈ లోకంలో ఎవరు ఉండరు. ఇప్పుడు ఈ స్త్రీ ప్రభువును చేర్చుకుంది. బైబిల్లో మీరు చదవండి, ఇక ఆమె జీవితంలో యేసు పాదాల యొద్దే సమయాన్ని గడిపింది. ఇక లోకం వైపు చూడలా, విడిచిన పాపం వైపు చూడలా. ఆమె క్రీస్తు కొరకే జీవించింది. ఆమె జీవితంలో ఒక శ్రేష్టమైన సాక్ష్యం కలిగి ఆమె బ్రతికింది. ఎంత ధన్యురాలైపోయిందో గమనించండి. కుమారుని మనం ముద్దు పెట్టుకోకపోతే ఏమండి మనం నశించిపోతాం. ఆయన కోపం మన మీదకి దిగి వచ్చింది. ఆనాడు సదోమ గొమొర్రా పట్టణస్థులు యేసయ్యను ముద్దు పెట్టుకోలా. లోతు నీతిమంతుడున్న తన కుమార్తెలో ప్రత్యేకంగా జీవిస్తున్న వారిని బట్టైనా ఆ సదోమ గొమొర్రా పట్టణస్థులు మార్పు చెందలా. దేవదూతలు వస్తే వారిని పాడు చేయడానికి చిన్నపిల్లలు, పెద్దవారు, వృద్ధాప్యంతో ఉన్నవారు అందరూ కూడా వారు గుంపుగా వచ్చి పడిపోయారంట వారిని పాడు చేయటానికి. ఏ లోతో తలుపుది, బయటకు వచ్చాడు. ఏంటయ్యా మీ ఇంటికి ఎవరు వచ్చారుగా, పంపి మా దగ్గర పంపి అన్నారు కదా. ఒక్కొక్కడికి ఎంత తిరుగు, కొత్త వాళ్ళు వస్తే ఎంత తిరుగుగా ఉంటారు. ఎవరన్నా కొత్త ఆడపిల్లలు వస్తే ఒక్కొక్కడు తిరుగుతాడు. ఏమండి మా ఊరిలో ఉన్నాడు, మీ ఇక్కడ లేరులే కానీ, ఇక్కడ ఉన్నారు లేదు నాకు తెలియదులే కానీ, మా ఊరిలో ఒకడు ఉన్నాడు. ఆడపిల్లలు వస్తే చాలే కంటే ఏదో ఒక మాట అక్కడక్కడ మెదులుతూ ఉంటాడు. మొహం చూస్తే నిగ్రహ మొహం చాలా చక్కగా ఉంటుంది అబ్బాయిది. అసలు ఏదో రకంగా ఎంత రందో, ఒక్కొక్క వ్యక్తికి ఎంత ఏమంటే రంది. ఆడపిల్ల కనపడితే, ఒకవేళ మగపిల్లడు కనపడితే, ఆ ప్రాంత ప్రజలు కూడా అంతే. కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని బ్రతకనీరేక వచ్చి దుమ్మిగా వచ్చి మీద పడిపోతున్నారు. వచ్చి లోతు గారు బ్రతులాడుతాడు. అయ్యా దయచేసి ఇదిగో నాకు 2 కుమార్తెలు ఉన్నారు, వారు ఏ పురుషుణ్ణి ఎరగని వారయ్యా, దయచేసి వారిని అప్పగిస్తాను, మీ ఇష్టం ఏదేం చేసుకోండి, కానీ మా ఇంటికి వచ్చిన అతిథుల మీద మీరు చేయి వేయొద్దని ప్రాధేయపడ్డాడు. బ్రతులాడుతున్నాడు. ఏమన్నా బ్రతులాంటి వెంటలా నువ్వు పరదేశిగా వచ్చావు, నీ మాట మేమేంటమేంటి పంపించు అని కేకలు వేసి మరి ఎంతో ఇబ్బంది పెడుతున్నారు లోతు గారిని. అప్పుడు దేవదూతలు లోతుని లోపలికి లాగి తలిపేశారు. అక్కడున్న వారందరికీ గుడ్డితనం కలిగిందంట. వారికి తలుపు ఏమండి ఆ గుమ్మంగా కనపడుతున్నా, అంధకారం వచ్చేసింది. దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో అవకాశం ఇస్తాడు, తరుణాన్ని ఇస్తాడు, సమయాన్ని ఇస్తాడు. కుమారుని ముద్దు పెట్టుకుంటే మనం రక్షించబడతాం. మన జీవితాలలో ఏమంటే ఉన్నతమైన రాజ్యంలోకి మరి ప్రవేశించే అధికారాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మనం క్షేమంగా ఉంటాం. అదే కుమారుని ముద్దు పెట్టుకోకపోతే దేవుని ఉగ్రత గమనించండి, ప్రతి ఒక్కడు వారి త్రోవ నుంచి తొలగిపోయి నశించిపోతాడంట. మరి ఆ పట్టణస్థులందరి మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. కారణం ఏంటంటే దేవుణ్ణి ముద్దు పెట్టుకోవాలి, ప్రభువుని అంగీకరించాల, ప్రభువుని చేర్చుకోవాలి, అందుకే నశించిపోయా. ఇక్కడ ఈ స్త్రీ ప్రభువుని ముద్దు పెట్టుకుంది. దేవునికి స్తోత్రం చేద్దాం, అందువల్ల రక్షించబడింది. చూడండి, నీకు ఒక ముద్దుని జ్ఞాపకం చేస్తాను. ఈరోజు ముద్దుల పండుగే. హల్లెలూయా. రూతు గ్రంథం మీకు అర్థమైపోయి ఉంటుంది. రూతు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. వారు ఎలుగెత్తి ఏడవగా చూడండి, రూతు ఆమెను హత్తుకొనెను. చాలండి. ఇక్కడ దేవుని లేఖనంలో మనం చూస్తే, ప్రభువుని దేవుని బిడ్డలారా, నయోమి బెత్లెహేములో ఉన్నప్పుడు శ్రమ వచ్చింది, కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు నయోమి తన యజమానుడు, తన కుమారులు, అరే ఈ ప్రాంతంలో ఉంటే మనం నశించిపోతాం, మోయాబు దేశం వెళ్దాం, అక్కడ సమృద్ధిగా ఉందేమో, అక్కడ సమృద్ధిగా ఉంది, అక్కడ మనం క్షేమంగా ఉండొచ్చు, హాయిగా బ్రతకొచ్చు అని ఈ కుటుంబం ఏం చేసిందంటే బెత్లెహేమును విడిచి మోయాబుకి వెళ్ళిపోయారు. ఇక ఆ విషయాలని మనకు తెలుసు. మోయాబుకి వెళ్ళిన తర్వాత మరి వెళ్ళేటప్పుడు బెత్లెహేము నుంచి వెళ్ళేటప్పుడు సమృద్ధిగానే వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత
క్రమక్రమంగా వారి జీవితాలు ఎట్లయిపోయినాయి అంటే ఉన్న సమృద్ధిని కోల్పోయారు. ఆ తర్వాత తన పెనిమిటి, అతనికి ఏ వ్యాధి వచ్చిందో ఏ బలహీనత వచ్చిందో రాయబడలేదు, కానీ అతను చచ్చిపోయాడు. అక్కడున్న మరి మోయాబు స్త్రీల్ని మరి తన ఇద్దరు కుమారులకి ఇచ్చి వివాహం చేసింది. వివాహం చేసిన కొన్ని సంవత్సరాలకి మరి కుమారులు కూడా ఒక వ్యక్తి తర్వాత ఇంకొక వ్యక్తి చచ్చిపోయారు. ఇక నయోమి జీవితం ఎట్లా అయిపోయిందంటే ఒక మారాగా మారిపోయింది, ఎండిపోయిన జీవితం అయిపోయింది. ఒక మాట చెప్పిన, కష్టమైన నష్టమైన దేవుని మనం పట్టుకున్న తర్వాత, దేవుని కలిగి మనం జీవిస్తున్నాం, ఆ జీవితాన్ని మనం కొనసాగించాలి. కానీ ఏదో నిందొచ్చిందని, ఏదో శ్రమ వచ్చిందని, ఏదో కష్టం వచ్చిందని, ఏదో ఇబ్బంది వచ్చిందని మనము దేవుని సహవాసాన్ని, దేవుని యొక్క సన్నిధిని, ప్రభువుని మనం విడిచి లోకానుసారంగా మనం జీవించకూడదు. వాక్యం చెబుతుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. అంటే దేవునికి అసహ్యమైన ప్రాంతం మోయాబి ప్రాంతం. వారు యెహోవా సమాజంలోకి 10వ తరం వారైనా రాకూడదని దేవుడే చెప్పారు. అలాంటి అసహ్యమైన ప్రాంతానికి ఈ యొక్క నయోమి యొక్క కుటుంబం వెళ్ళిపోయారు. ఏదో కష్టం వచ్చిందని, కొంచెం ఇబ్బంది వచ్చిందని. అందువల్ల ఏమైపోయారు? బాగుపడ్డారా? వారు ఏమైనా దీవించబడ్డారా? వారు ఏమన్నా అభివృద్ధి చెందారంటే ఏమీ లేదు. సమస్తాన్ని కోల్పోయారు. భర్తను కోల్పోయింది, బిడ్డలను కోల్పోయింది, ఆఖరికి రిక్తురాలైపోయింది. అన్ని విషయాల్లో నష్టపోయింది. ఇక నష్టపోయిన తర్వాత ఈమెకు ఒక వార్త వినపడింది. ఇక తినటం కూడా చాలా కష్టమైపోయింది, భోజనం గడవటం కూడా. ఎందుకంటే అక్కడ ఆదరించేవారు లేరు. అక్కడ ఉన్న వారందరూ గర్విష్ఠులు. వాక్యం చెబుతున్న మహాగర్వపోతులు అంట. మోయాబీలు మహాగర్వపోతులు. గర్విష్ఠుడు ఎందుకు పెడతాడు? గర్విష్ఠుడు ఎందుకు సహాయం చేస్తాడు? ఏమండి, గర్విష్ఠుడు ఎందుకు ప్రేమిస్తాడు? గర్విష్ఠుడు ఎవరిని పట్టించుకోడు. గర్వహృదయులు అందరిని అసహించుకుంటారు. అలాంటి ప్రాంతంలో ఈమె ఉంటే ఎవరు పెడతారు? ఎవరు సహాయం చేస్తారు? ఎవరు సహాయం చేయరు. అలాంటి పరిస్థితుల్లో నయోమి అల్లాడిపోతున్న పరిస్థితుల్లో ఆమెకు ఒక వార్త వినపడింది. ఏంటి ఆ వార్త అంటే, బెత్లెహేములో ఉన్న తన ప్రజలను యెహోవా దర్శించాడు, వారు చక్కగా ఆహారం తిని సమృద్ధి కలిగి జీవిస్తున్నారని ఈ వార్త నయోమికి వినపడింది. అంటే దేవుడు ఎవరిని దర్శిస్తాడు? ఎవరిని బలపరుస్తాడు? ఎవరికి దేవుడు సహాయం చేస్తారంటే, కష్టమైన నష్టమైన ఇబ్బంది అయిన ఇరుకైన శోధనైనా, ఏమండి నిందలైన కరువైన ఖడ్గమైన దేవుని సన్నిధిని, ప్రభువుని, సహవాసాన్ని, సేవకుణ్ణి విడవకోకుండా ఏ వ్యక్తి అయితే నిలవబడతారో ఆ వ్యక్తుల్ని దేవుడు ఒక రోజు దర్శిస్తాడు. ఇక్కడికి స్తోత్రం చేద్దాం. ఖచ్చితంగా దర్శిస్తాడు. వారిని ప్రభు బలపరుస్తాడు. వారికి దేవుడు సహాయం చేస్తాడు. వారు ఏ కష్టంలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి వ్యాధితో ఉన్నా, ఎలాంటి బలహీనతతో ఉన్నా, ప్రతి బలహీనత నుంచి దేవుడు విడిపించి వారిని దేవుడు ఆశ్చర్యరీతిగా ప్రభు బలపరుస్తాడు. ఎవరిని బలపరుస్తాడు చెప్పండి? ఆయన సన్నిధిలో ఉన్నవారిని, సహవాసంలో ఉన్నవారిని, ప్రభువుని విడవకోకుండా ఆ ఆత్మీయతలో స్థిరంగా ఉన్నవారిని దేవుడు బలపరుస్తాడు. అంతేగాని కూద్దానికి కాద్దానికి అలాగా ఏమండి అటు ఇటు కొట్టుకుపోయే వ్యక్తులుగా మనం ఉండకూడదు. సావో రేవో మనం ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభువులో నిలకడగా స్థిరంగా ఉండాలి. ఇప్పుడు నిలకడగా స్థిరంగా లేకపోవడం వల్ల నయోమి నష్టపోయింది, సమస్తాన్ని కోల్పోయింది. ఇప్పుడు బెత్లెహేములో ఉన్న ప్రజల దేవుడు దర్శించాడని విని ఆమె బెత్లెహేముకు బయలుదేరిన తర్వాత ఇద్దరు కోడళ్ళు కూడా, అయ్యా అత్తయ్య నీతో వస్తాం అని వస్తున్నారు. వస్తుంటే, అమ్మా మీరు నాతో వద్దు, ఇలా పని అయిపోయింది, నాతో రావటం వల్ల మీకు ఉపయోగమేమి లేదురా, ఇదిగో మీరు చక్కగా మీ తండ్రి ఇంటికి వెళ్ళిపోండి, హాయిగా మీ జీవితాన్ని మరలా కొనసాగించండి అని ఇద్దరు కోడళ్ళతో చెప్తే ఇద్దరు కోడళ్ళు ఏడ్చారంట. ఏమండి, కోడళ్ళు ఏడుస్తారు అత్త వెళ్ళిపోతుందంటే, మరే ఊరిలో వస్తాను రా అంటే, కోళ్ళ అవసరం పైకి అట్టున్నా ఏంటి అత్తయ్య ఉండొచ్చుగా అత్తయ్య, లోపల మాత్రం అమ్మయ్య వెళ్ళిపోవే కదా. ఏమండి, ఎంత శుభవార్త చెప్పేవు అత్తయ్య. అబ్బా అత్తయ్య ఎప్పుడు వస్తావు? వారం ఉండి వస్తా మేము అమ్మాయి దగ్గర. వారమేనా? ఉండొచ్చుగా ఒక సంవత్సరం. ఏమండి, అంటే నయోమి తన కోడల్ని ఎంత ప్రేమించింది. అమ్మా
కూతురు తప్పు చేస్తే నీ కడుపులో పెట్టుకుంటావు, కోడలు ఎంత తప్పు చేస్తే, చిన్న పొరపాటు చేస్తే ఎంతమంది ఎన్ని రీతిలుగా ఎండేస్తారు. నేను ఎలా ప్రేమించింది కోడలు, కూతురు ఎన్ని భయంకరమైన పనులు చేసినా ఏమంటే ఎంతమంది అన్నా నా కూతురు నొప్పు, నా కూతురు అది ఇది అని రకరకాలుగా ఎగురుతూ అవసరం ఎగబడతాం మనం. నీ బిడ్డను ఒక మాట ఎవరన్నా అంటే నువ్వు ఇష్టపడవే, అదే నీ కోడలైతే తిట్టిస్తావు, కొట్టిస్తావు. అవసరమైతే కొడుక్కి ఎన్ని మాటలని చెప్పింది ఓహో తల్లి, రెచ్చగొట్టి దాన్ని ఇచ్చింది. సూపరత్తలు ఉంటారు కొంతమంది, ఇక్కడ లేరేమో, దేవునికి స్తోత్రం చెబుతా. అట్లాగే సూపర్ కోడళ్ళు అయిపోయారు ఇప్పుడు, అత్తని మించిన కోడళ్ళు కదా. కానీ నయోమి అట్లా కాదు, ఒక తల్లి వల్ల ఆదరించింది. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా గమనించండి, ఏడుస్తున్నారు. లేదు నీతోనే వస్తాం, నీతోనే వస్తాం, నువ్వు ఎక్కడుంటే అక్కడే అని ఏడుస్తుంటే ఆమె చెబుతుంది, వద్దమ్మా నాతో వద్దు, రావటం వల్ల ఉపయోగం లేదని చెప్పినప్పుడు ఈ ఓర్ప మనసు మారిపోయింది కదా. కొంతమంది బాగా మండుతారు, ఏదన్నా మాట వినంగా ఆరిపోతారు. అసలు అధ్యాత్మం విద్యార్థం ఏదేదో చేద్దాం, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోదాం, ఆత్మీయంగా అట్టుందాం, సేవకుడికి మంచి సహకారంగా ఉందాం. ఏమండి, సేవకుడిని విడవకూడదు, సంఘాన్ని విడవకూడదు అనుకుంటాం. చాలామంది కొన్ని మాటలు, పనికి మాటలు కొంతమంది విని ఆత్మీయ జీవితంలో ఆగిపోయేవారు, విడిచి వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నయోమి అంటుంది వద్దులే ఉండండి అంటే, ఓర్ప ఏం చేసిందట, నయోమిని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇది ఏ ముద్దు? వదిలిపెట్టి వెళ్ళే ముద్దు, ఏమని విడిచిపెట్టే ముద్దు. ఓ మాట చెప్పాలి, కష్టమైనా సరే నీ ఆత్మీయ నాయకుడిని నువ్వు వదిలిపెట్టకూడదు. అమ్మ గుర్తుపెట్టుకో, నీ ఆత్మీయంగా నడిపించే నాయకుడిని, సంఘాన్ని, సహవాసాన్ని నువ్వు ఎన్నడూ వదిలిపెట్టకూడదు. అట్లాగే నీ భర్తను కూడా నువ్వు వదిలిపెట్టకూడదు. ఈరోజు నన్ను సరిగా పట్టించుకోవట్లేదు, నన్ను చూడట్లేదు, అలా ఇలా అని రకరకాలుగా నువ్వు మాట్లాడి నీ భర్త, నీ కుటుంబాన్ని విడిచి నువ్వు వెళ్ళకూడదు. కష్టమైన నష్టమైనా సరే రూతు నయోమిని అత్తుకుందంట. అంటుంది, నువ్వు ఉన్న చోటనే నేను ఉంటాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదు, ఏది వేరు చేయదు అంటే తన మనసును కుదురుపాటు చేసుకుంది రూతు. నయోమిని అత్తుకుంది. అందుకే బోయజ్ అంటాడమ్మా, నువ్వు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులే కానీ వెంబడించలేదు, నువ్వు యోగ్యురాలివి, నీకు మేలు చేస్తా, నీకు న్యాయం చేస్తాను. బోయాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రూతుతో మాట్లాడుతున్న మాటలు ఇవి కొన్ని. నీ విషయమై నా ప్రజలందరూ చెప్పారు యోగ్యురాలు అని. ఎందుకని? నయోమికి నువ్వు చేసినవన్నీ నాకు తెలియపరిచారు. గమనించండి ప్రభునందు దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనల్ని నడిపించే ఆత్మీయ నాయకులు మనం ఎన్నడూ వదిలిపెట్టకూడదు. రూతు వదిలిపెట్టలా. అరే నయోమి ముసలిది అయిపోయింది, నయోమి వల్ల నాకేం మేలు కలగదు, ఉపయోగం లేదు అని ఒకవేళ అనుకుంటే రూతు చరిత్ర అంతటితో క్లోజ్ అయిపోయింది. ఓర్ప జీవితం అంతటితో క్లోజ్, ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం గట్టిగా అత్తుకుందంట. దేవునికి స్తోత్రం చెబుదా. ఏమండి, ప్రతిఫలం ఆశించి అత్తుకోలా, ఏదో లాభాన్ని అపేక్షించి అత్తుకోలా. ఆమె నిజంగా ఒక తీర్మానం చేసుకుంది, ఆ తీర్మానానికి కట్టుబడింది అంతే. ఆ బెత్లెహేముకి వెళ్ళే సమయంలో రూతు నయోమిని ఎంతగా నడిపించిందో. ఆకలేస్తే ఆహారం పెడుతుంది, దాహం వేస్తే ఆ దాహాన్ని తీరుస్తుంది. ఎంతో ప్రయాసపడింది, కష్టపడింది. బెత్లెహేముకి వెళ్ళిన తర్వాత మరలా నయోమి కోసం రూతు కష్టపడింది. దేవునికి స్తోత్రం చెబుతా. ఆమె కష్టపడి తీసుకొచ్చి ముందు ఎవరికి పెడుతుంది? నయోమికే పెడుతుంది. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత మిగిలింది ఇదిగో అని ఇస్తే రూతు తింటుందంట. ఏమి సమర్పణ అండి! నయోమి మాట బీరు తప్పల, జమదాటల. ఆమెను అత్తుకుంది, ప్రేమించింది, నిలవబడింది, స్థిరంగా ఉంది రూతు. తన మనస్సు మారల. యవన కాలంలో ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. తన కోరికలన్నింటిని కూడా అణుచుకుంది. ఏమండి, తొక్కేసింది. ఒక మాట చెప్పాలంటే ఒక సాధువుగా బ్రతికింది బోయాజు పొలంలో. ఎవరిని వెంబడించాల. ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఏమండి ఆత్మీయ నాయకుల్ని, ఈరోజు నేను బలపరిచిన ఆత్మీయ ఏమండి తండ్రిని విడిచి చాలా మంది రకరకాలుగా ప్రవర్తించేవారు చాలా మంది ఉన్నారు. గొప్పవారు, వాళ్ళు గొప్పవాడండి, ఈయన గొప్పవాడు, వాళ్ళు గొప్పవాడని పరుగులు తీసే వ్యక్తులు అయిపోతున్నారు చాలా మంది. ఆయన దగ్గరికి వెళ్తే అబ్బో చాలా అద్భుతం, ఈయన దగ్గరికి వెళ్తే చాలా అద్భుతం అనుకుంటున్నారు చాలా మంది. లేదమ్మా,
నీ ప్రక్కనున్న నీ ఆత్మీయ నాయకులు గుర్తుపెట్టుకోను, వారిని వెంబడించు, వారి దగ్గర నువ్వు స్థిరంగా ఉండు, నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను ప్రత్యేకంగా బలపరుస్తాడు. హల్లెలూయా. ఒక దిక్కులేని స్థితిలో వెళ్ళిన రూతు, ఏమంటే ఒక పరదేశిగా ఆ పొలంలో జీవించింది. ఒక మాట చెప్పాలంటే, పరదేశిగా ఉన్న రూతుని దేవుడు ఏం చేశాడు? ఒక ఇల్లాలుగా మార్చాడు. ఆ పొలానికి గొప్ప వాండ్రముగా దేవుడు మార్చేశాడు. భాగ్యవంతురాలుగా ప్రభు చేశాడు. ఆమె ఎప్పుడు కూడా తన ఆలోచనలు కూడా నేను గొప్పదనం అవుతాను, నేను ఎంత స్థితికి వెళ్తానని కూడా రూతు అనుకోలే. నీ ఊహ కందో, నీ తలంపులకు అందని గొప్ప కార్యాలు దేవుడు చేసే దేవుడు ఆయన. నీ పరిస్థితులను దేవుడు ఎలా మారుస్తాడో తెలియదు, మన జ్ఞానానికి అందదు ఏది కూడా. అందుకే వాక్యం చెప్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికుంచినప్పుడు నీ మార్గమును దేవుడు సరళం చేస్తాడు. నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని, నీ తెలివితేటలు, నీ స్వబుద్ధిని ఏది నువ్వు ఆధారం చేసుకోకూడదు. ఆధారం చేసుకున్నావా నువ్వు నష్టపోతావు. ఏమండి, నీకు చరిత్ర ఉన్నది. ఒక మాట చెప్పాలంటే, ఓర్ప ముద్దు పెట్టుకుంది, విడిచిపెట్టి వెళ్ళిపోయింది. రూతు హత్తుకుంది. ఈరోజు మనం ఎలా జీవిద్దాం? ఓర్ప వలె ముద్దు పెట్టుకొని వెళ్ళిపోదామా? ఏమండి, రూతు వలె హత్తుకొని ఉందామా? హత్తుకొని జీవిస్తేనే నీకు గొప్ప చెప్పండి భవిష్యత్తు ఉంది. నీ భర్త నిన్ను బాధ పెట్టవచ్చు, నిన్ను ఏడిపించవచ్చు. ఒకటే మాటను, చచ్చిన నిన్ను విడిచిపెట్టను. ఇది నా ఇల్లు అంటాడు. పోవే మా ఇంటికి వెళ్ళిపో అంటాడు. నువ్వు అన్నా, ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లు, నేను వెళ్ళను, నువ్వు వెళ్తే వెళ్ళు. కదలకూడదు. అదే దేవునికి ఇష్టమైన మంచి సమర్పణ. చాలామంది చిన్న తుమ్మినా దగ్గినా ఏమంటే ఎగురుకుంటూ వెళ్ళిపోతారు పుట్టింటికి. ఆమె చూస్తుందిగా తేరగా, రా ఏంటి అంత మాట అన్నాడా? రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది, రెచ్చగొట్టే బ్యాచ్, కుటుంబాలను పాడు చేసే బ్యాచ్. అసలు అలా మాటలు లెక్కే చేయకూడదు. నిన్ను గద్దించేవారు నీ పక్కన ఉంటే అది నీకు ఎంతో మేలని. దేవునికి స్తోత్రం చేద్దాం. అంటే హల్లెలూయా. మరి ఓర్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది, రూతు హత్తుకొని ఫలించింది, గొప్ప స్థితికి వెళ్ళిపోయింది. చూడండి, ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను, ముగించేస్తా, సమయం అయిపోయింది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 49వ వచనం చదవండి. వెంటనే యేసు నొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. ఎవరి వ్యక్తి? యోధా ఇస్కరియోతు. ఏమండి, యోధా ఇస్కరియోతు యేసు ప్రభువారు ప్రక్క నుండి ఎన్ని కార్యాలు చూశాడు. చచ్చిన వారిని ప్రభు లేపితే చూశాడు కదా. కుంటి వారికి కాళ్ళు ఇవ్వటం దేవుడు మరి ఇవ్వటం చూశాడు. కృటి వారికి కన్నులు, మోగవారికి నోరు, చెవిటి వారికి వినికిడి, అట్లా ఎన్నో కార్యాలు యోధా ఇస్కరియోతు ప్రభు ప్రక్కనే ఉండి చూశాడు. ప్రభు ద్వారా పోషించబడ్డాడు, ఆదరించబడ్డాడు. ఏమండి, ప్రభు ఎన్నో సందర్భాల్లో ఆయన జీవితంలో ఎన్నో రీతిలుగా మరి బలపరిచేది. ఒక మాట చెప్పాలంటే, యోధా ఇస్కరియోతు బలహీనుడని ప్రభు తెలుసు. ఒక మాట చెప్పాలంటే, ఎప్పుడు నిష్ఠూరు పెట్టలా. మరి అంతగా దేవుని ప్రేమ పొందుకున్న యోధా ఇస్కరియోతు అతను ఏం చేస్తున్నాడు? దేవుడు ఎంత ప్రేమిస్తున్నా మరి తన హృదయంలో కపటం పెట్టుకొని జీవిస్తున్నాడు కదా. చాలా మంది జీవితాల్లో ప్రేమగా ఉన్నట్లుగా ఉంటారు. మాటలు చూస్తే ఎంతో ప్రేమ, మాటలు చూస్తే ఏమంటే తేనె కారినట్లుగా ఉంటుంది. కానీ అంతరంగంలో ఎన్నో రీతులుగా దూషిస్తూ, శపిస్తూ, మరి రకరకాలుగా ఆలోచన చేసేవారు చాలా మంది ఉంటారు. కపటము మనసు. ప్రభు అంటాడు, నతాన్యేలులో ఏ కపటము లేదంటాడు దేవుడు. కపటము లేని వ్యక్తులుగా ఉండాలి. యోధా ఇస్కరియోతు దేవుని ప్రక్కనే ఉంటున్నాడు, కానీ కపటపు మనసుతో బ్రతుకుతున్నాడు. యేసు ప్రభువాన్ని ఎన్ని నాణ్యాలకు అమ్మేశాడు? 30 వెండి నాణ్యాలకు అమ్మేసేసాడు. డబ్బే ప్రాధాన్యత అనుకున్నాడు, డబ్బే ప్రాముఖ్యం అనుకున్నాడు. ఆ యొక్క భటులతో అంటాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభువారు. ఆయన పట్టుకొని సిలువేశాడు. వచ్చాడు, ఏమండి, ఎరగనట్లుగా వచ్చాడు. యేసు ప్రభువారికి శుభం చెప్పాడు. శుభం చెప్పి ఆయన కౌగులించుకొని మెడ మీద ముద్దు పెడుతున్నాడు. ఏ ముద్దు ఇది? కపటపు ముద్దు. ఏమండి, అప్పగించే ముద్దు. నిజమే, దేవుని ప్రక్కనే ఉంటారు చాలా మంది, సేవకుని పక్కనే ఉంటారు. సేవకుని అండేసేవారు ఎంతో మంది ఉంటారు.
ఏమండి భార్యని ఎండేసేవారు ఎంతోమంది ఉంటారు. భర్తని ఎండేసేవారు, ఇంటిని ఏమండి పాడు చేసుకునేవారు, ఇంటిలో ఉన్నవారిని ఎండేసేవారు చాలామంది ఉంటారు. అలాంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. యేసు ప్రభువారు ప్రక్కనే ఉన్నాడు యోధా ఇస్కరియోతు. ఆయన ప్రేమను రుచి చూశాడు కానీ యేసు ప్రభువాన్ని మాత్రం చేర్చుకోలేకపోయాడు. ఆయన మంచితనాన్ని గ్రహించలేకపోయాడు. కపటపు మనసుతో యేసు ప్రక్క నుండి ఆయన యొక్క డబ్బు ధనాన్ని కూడా దొంగిలిస్తాడంట. అంటాడు ప్రభువే ఇతడు దొంగ అని. ఏమంటే దొంగోడు, ధనాన్ని ప్రేమించేవాడు, యేసుని ప్రేమించే మనసు లేదు వ్యక్తికి. మరి కపటపు ముద్దు పెట్టి యేసుని అప్పగించేశాడు. అప్పగించిన తర్వాత ఆయన బాగుపడ్డా? ఆ డబ్బులు తీసుకున్న కాడి నుంచి నెమ్మది లేదు. అపవాదం వచ్చి అతన్ని చచ్చిపో 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 చచ్చిపో, నీతిమంతుని అప్పగించో, పరిశుద్ధుని అప్పగించో, యథార్థవంతుని అప్పగించో, ఏ పాపము చేయని వాడిని అప్పగించో, సావు అని అపవాది ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరణకు తట్టుకోలేక మనోడు వెళ్ళిపోయి ఏం చేశాడు? ఒక చెట్టు కొమ్మకు ఊరేసుకున్నాడంట. ఆ కొమ్మ ఇరిగి నిలువున ఏమండి తల క్రిందులుగా పడిపోయి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చింది. కపటపు మనస్సు కలిగిన వారి జీవితాల్లో కలిగే నష్టం అది. గుర్తుపెట్టుకోండి, కపటం ఉండకూడదు. ఆనాడు బైబిల్లో మనం చూస్తే యెహోషువ, కాలేబు తన సేవకుని దగ్గర ఎంతో నమ్మకస్తులుగా జీవించారు, ఎంతో విధేయత కలిగి జీవించారు. ఇశ్రాయేలీయులైతే మరి సణుగుతూ గొణుగుతూ దైవజనుని బెదిరిస్తూ ఎంతో తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలు నష్టపోయారు. విధేయత కలిగి మంచి మనస్సాక్షితో సేవకుని వెంబడించిన వారి జీవితాల్లో పాలు తేలు ప్రవహించే దేశాన్ని సొంతం చేసుకున్నారు. హల్లెలూయా. మనము శ్రేష్టమైన ఆనందకరమైన దేశాన్ని సొంతం చేసుకోవాలంటే మనము నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, కపటము లేని వ్యక్తులుగా మనం జీవిస్తే దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. యోధా ఇస్కరియోతు కపటపు ముద్దు మరి ప్రభువును అప్పగించే ముద్దు పెట్టాడు. బైబిల్ గ్రంథంలో చిన్న కుమారుడు మనకు తెలుసు. చిన్న కుమారుడు తండ్రిని ఎదిరించి దూరదేశం వెళ్ళి సమస్తాన్ని కూడా కోల్పోయాడు, ఏదో బాగుపడదామని. అన్ని విషయాలు నష్టపోయాడు. ఆ దేశంలో కూడా కరువు వచ్చిందంట. ఆ కరువు భయంకరంగా ఉండటం ద్వారా మనవోడికి తినటానికి కూడా ఆహారం దొరకట్లా. ఇక దొరకని పరిస్థితుల్లో పందులు కాపర దగ్గరికి వెళ్ళి, బాబు నీ పందులు నేను మేపుతానయ్యా, మేపితే నాకు కొంచెం ఆహారం పెట్టు, నాకు జీతంతో కూడా పని లేదు, నాకు కొంచెం ఆహారం పెట్టని ప్రాధాన్యపడ్డాడు. సర్లే మేపుకురా, సాయంకాలం దాకా మేపుకురా, వచ్చిన తర్వాత పెడతా. మనవాడు మేపుతున్నాడు కానీ ఆకలికి తట్టుకోలేక సర్లే పందులు తినే పొట్టును తిందామని ప్రయత్నం చేశాడు కానీ ఆ పొట్టు కూడా అతనికి దొరకనీలే. ఇక ఆ పరిస్థితుల్లో అతనికి బుద్ధి వచ్చింది. చాలా మంది జీవితాల్లో అన్ని బాగుంటే ప్రభు దగ్గరికి రారు. ఆరోగ్యం ఉన్నప్పుడు, కుటుంబం చక్కగా క్షేమంగా ఉన్నప్పుడు, అన్ని విషయాలలో సమృద్ధి కలిగి ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి రావటానికి ఇష్టపడరు చాలా మంది. ఓ పాస్టర్ గారు అంటే విన్నాను, డబ్బన్నా పోవాలంట, జబ్బన్నా రావాలంట ప్రభు దగ్గరికి రావటానికి. అంటే చాలా మంది జీవితాల్లో నష్టం కలిగితేనే, ఏదైనా శ్రమ వస్తేనే ప్రభు గుర్తొస్తాడు. ఇప్పుడు ఈ చిన్నవాడికి ఏదో దొరకట్లా, శ్రమలు భయంకరంగా వచ్చేసినాయి. ఆ పరిస్థితుల్లో అతనికి ఒక ఆలోచన వచ్చింది, నా తండ్రి దగ్గర అనేకమైన కూలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చక్కగా సమృద్ధి కలిగి జీవిస్తున్నారు. ఇప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళి నా పాపమును ఒప్పుకుంటాను, నా తండ్రి దగ్గర పశ్చాత్తాపడతాను, ఆయన నన్ను కనికరిస్తాడు, నేను ఒక పనివానిగా అయినా బ్రతుకుతానని ఒక తీర్మానం చేసుకొని అతను చిన్న కుమారుడు బయలుదేరి తండ్రి దగ్గరికి వస్తున్నాడు. వస్తూ ఉండగా పిల్లరా, తండ్రి ఎన్ని దినాల బట్టి చూస్తున్నాడు కుమారుడు కోసం, ఎన్ని సంవత్సరాలు చూశాడో, ఎన్ని రోజులు చూశాడో తెలియదు కానీ అతను దూరముగా ఉండగానే తండ్రి అంట అతన్ని చూసి, అతను ఎలా ఉన్నాడు? చిరిగిపోయిన వస్త్రాలు, జుట్టు పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయింది, మరి గోళ్ళు పెరిగిపోయి, ఒళ్ళంతా దుమ్ము, డస్ట్, చాలా భయంకరంగా ఉండొచ్చు నాకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ వ్యక్తిని చూసి తండ్రి గుర్తించి ఏం చేశాడంటే పరుగున వెళ్ళి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద ముద్దు పెట్టాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఈ రోజున దేవుని మాట మనం వినకపోయినా, ఎన్నో సందర్భాల్లో దేవునికి మనం గాయాలు రేపిన, బాహుటముగా ప్రభువుకు సిలువ వేసిన, మనం బుద్ధి తెచ్చుకొని నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను,
ప్రభా నన్ను క్షమించని తండ్రి దగ్గరికి మనం వస్తే ఆ కృపగల దేవుడు, కరుణామయుడు, ఆయన మనల్ని త్రోసివేసేవాడు కాదు, కానీ ఆయన మనల్ని హత్తుకొని ఏం చేస్తాడైనా మనకు ముద్దు పెడతాడు. ఏ ముద్దు అది చెప్పండి? ప్రేమ ముద్దు. అది గొప్ప ప్రేమ. ఈ లోకంలో ఎన్నో రకాల ముద్దులు ఉన్నాయి, అన్ని మాయ ముద్దులే. యేసయ్య ముద్దు ఏమండి? స్వచ్ఛమైంది, శ్రేష్టమైంది. అది ఆ కుమారుడు వస్తే, నువ్వు నన్ను ఎదిరించావు, తీసుకెళ్ళి ఆస్తి అంతా పాడు చేసావు, ఇంటి గుమ్మం తొక్కొద్దు, నువ్వు వెళ్ళిపో అని తండ్రి శపించలా. తండ్రి అతను త్రోసివేయలేదు, కానీ అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద ముద్దు పెట్టి అంటాడు, ప్రశస్త వస్త్రాలు తీసుకురండి, నా కుమారుడికి తొడిగించాలి. పాదాలకు చెప్పులు లేవు ఏమండి? ఎండకి కాలిపోయిన పాదాలు. అతని జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే అతని బుద్ధిహీనతను బట్టి. ఇప్పుడు అతని పాదములకు ఏం పెట్టాడు? ఏమిచ్చాడు? చెప్పులు. ఏమండి? సమాధానం అనే చెప్పులు. అతని చేతికి ఉంగరాన్ని పెట్టాడు. అంటే ఉంగరం గౌరవానికి సాదృశ్యం. అందుకని ప్రియులారా, మన ప్రభు గొప్పవాడు. తప్పిపోయిన కుమారుడు తన జీవితాన్ని మార్చుకొని తండ్రి దగ్గరికి వస్తే తండ్రి అతన్ని ప్రేమించి అతనికి ముద్దు పెట్టాడు. తండ్రి ముద్దు చాలా విలువైంది. అందుకని ఈ రోజున మనము కుమారుని ముద్దు పెట్టుకోవాలి. పాపాత్మురాలు మరి తండ్రిని ముద్దు పెట్టుకొని ఆమె జీవితాన్ని మార్చుకుంది. దేవుడు ఆమెను ఒక ధన్యురాలిగా మార్చాడు. మరి ఓర్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది, రూతు మాత్రం నత్తుకొని మరి స్థిరంగా ఉంది. ఈ రోజున మరి యేసు ప్రభువు వారు ప్రక్కనే తిరిగాడు యోధా ఇస్కరియోతు. మరి కపటపు మనసుతో జీవించాడు, ముద్దు పెట్టుకొని ప్రభుని అప్పగించాడు. అలాంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. మన సేవకులు ఎవరైనా ఒక మాట అంటే మనం అడ్డుపడాలి. ఏమండి? మనమే అనేవారంగా ఇంకా అనేకులతో అనిపించే వ్యక్తులుగా మనం ఉండకూడదు. మనము దేవుని వాక్యానికి తగినట్లుగా జీవిద్దాం. ప్రభు ఈ మాటలు మన వినికిల్లో భద్రపరిచి సహాయం చేయను గాక. గట్టిగా ఆమేన్ చెబుదాం. ప్రార్థన చేస్తాం.